హాయ్ అండి, వెల్కమ్ టు నర్వే ఛానల్. ఈరోజు మీకు కీన్వాతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. కీన్వాలో మంచి ప్రోటీన్, ఫైబర్, ఐరన్ లాంటి న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కీన్వాని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇక్కడ నేనైతే బీన్స్, క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. మీరు క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా సాటెడ్ చేసుకుంటున్నాను. నేను వెజిటేబుల్స్ని ఎక్కువ ఓవర్ కుక్ చేయకుండా కొంచెం క్రంచీగా ఉండేలా చూసుకోండి. మీరు ఇంకా దీంట్లో క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ ఇది. నేనైతే ఇక్కడ శనగలు, పెసళ్ళు ఆల్రెడీ ఒక విజిల్కి ఉడికించుకొని పెట్టుకున్నాను. నేను ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులో. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకునేయాలండి. తర్వాత నేను ఇక్కడ కీన్వాని ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకునేసాను. హాఫ్ కప్కి 1.5 కప్పు దాకా వాటర్ వేసుకొని సాల్ట్ ఏం యాడ్ చేసుకోకుండా ప్లెయిన్గా ఇలా ఉడికించుకున్నాను. ఎక్కువ ముద్దలా కాకుండా, ఎక్కువ పొడి పొడిగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే మనకు సరిపోతుంది. ఈ కీన్వాని మనం ఈ ఉప్మాలో వేసుకునేసి మంచిగా కలుపుకునేసి సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకునేసేయండి. మీకు సాల్ట్ తగ్గింది అనుకుంటే ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే వేసుకునేసి ఒక ప్లేట్లో వేసుకొని మీరు చట్నీతో తినచ్చు, లేదా ప్లెయిన్గా కూడా తినేయచ్చు. నేనైతే అలానే తినేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్